మంచిగా ఉంది అని ఆర్డర్ చేసుకుందామా? డ్రెస్ మంచిగానే ఉన్నది కానీ నాకు ఎందుకేసేలా నువ్వు చేసుకో. పార్టీస్కి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోండి. నీకంటే పెళ్లి కాలే, నువ్వు వేసుకుంటావు, నేను వేసుకుంటున్నా అడుగుతావే. ఊకే పల్లెటూరు ఎవరమైనా అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలి. చెడ్డి చెడ్డి కాదే షార్ట్. చాటా టీ షర్టు జబ్బలు కనబడేటట్టు స్టైలా కాదు, ఎండాకాలం కదా, ఊకే పాయింట్లు వేసుకుంటే ఉడకపోతుందని ఈ షర్ట్ వేసుకున్నా. సరే గాని మనకు పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడన్నా వేసుకున్నావా? అంటే ఎప్పుడు వేసుకోబుద్ధి కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వేసుకోబుద్దమ్మా? ఇప్పుడు దీనికి పంచాయతీ ఏందే? ఓహో, ఇంటి పోరు వచ్చిందని దాని ముందు ఎక్స్ట్రా చేస్తానా? అవ్వా అవ్వా పిచ్చమొఖం దారా, బంగారం వసోటి భార్య నువ్వు ఉండగా పోరెత్తేంది గీరెత్తేంది అన్న మరదలు. అయినా నీకు ఇప్పుడేం సొబ్బు గిట్లు వేసుకుంటాను దేవుగా నువ్వు కూడా నీ టీ షర్ట్ వేసుకుంటా సోగా, ఈ సగం ఇది షార్ట్ వేసుకుంటా. ఏం చూపిస్తాను? చిన్న పోరది షార్టే. పిసోళ్ళు ఉన్నారు ఏంది పిస పిస మాట్లాడతారు. అవును గారి మరదల, ఆ పల్లెటూళ్ళే ఆ ప్రకృతి అందరు బాగుంటాయి, సిటీలో బోర్ కొడుతుంది అని అంటే కదా, మన పొలం కాడికి పోదాం, మస్తు ఉంటది లొకేషన్. నేను ఎప్పుడన్నా బావా? అంటే నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి అంటే లేదు గంట లేదు సంపుత కాకి ముఖం దానా, అదే అన్నది అట్లా పోదామని. నాకేమన్నా సోక అర్థాన్ని వేసుకొని తిరగాలని నా కొంప ముంచుదామని. అయినా నేను అన్న వస్తాయి. నా ముఖం చూడే, నా ముఖం చూడే. నాకు తెలుసు మీ ముఖం గురించి. నా ముఖానికి నువ్వు దొరుకుడే ఎక్కువనే, మళ్ళీ నేను ఇంకొకరు కన్నెత్తా. అబ్బో బాగానే ఇస్తాను యాక్టింగ్. యాక్టింగ్ ఏమో కానక్క. సరే బావనందుకు బయటకు అట్లా చూసేద్దాం రారాదు. నేను రాను కానీ నేను ఎప్పుడు చూసేదే, నువ్వు చూసి రాపో. రాదే రామర్దలా నీకు చూపిస్తా, నేను ఉన్నా కదా. అక్క రాయే పోదాం. నేను రానే, పోయి చూపిస్తాడట, చూసి రాపో. పొలం కాడ మన బర్రెలు కొట్టడం ఎట్లు అవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి కదా. మరి నువ్వు కూడా రారాదా, ఇంట్లో ఏం చేస్తావు? ఇక నేనెందుకు తీసుకుపోతాను కదా మీ మరదల్ని. మీరు ఒక్క 10 నిమిషాలు అటు పోయి చూసుకొని వస్తా. మరదల పా సంగతి నేను చెప్తా. ఎంత దూరం పోతారో నేను చెప్తా. ఇవాళ మీరా నేనా? దిగు. ఇదే మరదల మన పొలం. ఏది పొలాలంటివి పచ్చగా ఉంటాయంటివి ఏం లేవు ఇక్కడ. అరే నువ్వు అన్ని వరి కోతలు అయిపోయినాక వచ్చినాయా, ఇప్పుడు ఉంటాయా? పా మరి నువ్వు చూపెడతా అంటే అంటే పల్లెటూరు అంటే ఒక పచ్చటి పొలాలే ఉంటాయా? ఆడ మామిడి చెట్టు, జామ చెట్టు, అగ మన బర్రెలు, ఆ ముంగట కొబ్బరి చెట్టు, అవన్నీ ఎంత మంచిగా. నువ్వు ఆడికి బా, దగ్గరికి బా. ఆడ గుడిసె కూడా ఉంది. గుడిసుంటే ఏమైతే అందే, అది బర్రెలేది. గుడిసెలో నువ్వు ఉంటావా ఏంది? పిసముఖం దాని ఉన్నావు. పా ఆడికి బా. నువ్వా ఇట్రా. ఇగో మామిడి చెట్టు మనదే. మామిడికాయలు ఉన్నాయి బావా దానికి. తొక్కుకాయలు అవి పండు పండినాక మంచిగా తీయగా ఉంటాయి. ఇట్రా అటు పోదాం. ఇంకా ఆగో చూసావానే, ఇదేమో దున్నపోతావు, అదేమో బర్రె. ఇది గిరాస, ఇది చెట్టు, ఇది కట్టె పుల్ల, ఇంకేం లేదు బాబా. సిటీలు ఉంటానో అని చెప్తానా. బర్రె గురించి కదా, బర్రెలాగా రోజు నువ్వు చూస్తలేనేంది బఫెలో టైప్ లా. సరేదా గా ఒడ్డు మొక్కన పోదా, ఇంకా మంచిగా ఉంటుంది ముంగట. ముట్టుకొని నడవస్తలేదా వచ్చుకో. అప్ప సిద్ధుగా మరదలను పొలం కాడ తీసుకొచ్చి సరసం ఆడుతున్నావా? నేను ఆ పౌరి చెప్తుండు, నీ ఈ బియ్యాల పలగొట్టి అయిపోతా నీ ఏమన్నా చూడు. అవ్వ 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 సిగ్గు అనిపించాలి. ఏమైంది, నువ్వెందుకు దొంగ తిరుగుతున్నావు ఇటు? ఏ కాదు, పక్క పంటే వాళ్ళకి పోయినట్టు అనిపిస్తుంది. నువ్వు విన్నా కూసా,
ఎందుకు నువ్వెటు పోతావు? నేను ఎట్టుకోనే వట్టి గట్టి ఎందుకే బెదిరి పేరు చూస్తావు ఎలా నత్తారో చూసత్తా అచ్చరెందుకు చూసినందుకు నువ్వు పోవుడెందుకు? పరిస్థితి వచ్చేసింది. పిసమ్మొక్కందానువా ఇంకా సంపతానికి ఇట్లా అటు పొలం కాడికి పోతాడు కరెంట్ వచ్చిందో అడిగేస్తాను వాడ కూసా పిస్తదానువా నేను ఇప్పుడే వస్తా. మంచి ఆటగాళ్ళు మీరు కూడా నాలాగా ఆసాన్ చేసి రావాలంటే చదువుకోండి ఫస్ట్. తిరిగి తీసుకొచ్చి గట్ల చెప్తాండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. కాలు జారింది మొద్దు మగ పోడా దున్నపోతలే పడ్డదేంటి? కాదే ఈడ కుప్పు ఉన్నది నేను చూసుకోలే అబ్బని అయినా నువ్వు గడ్డు పోయి గిట్లకెళ్ళి రాక గిట్లెట్లెట్లా వస్తున్నావేంటి? ఏ అయితే సంపతన్న పిలిచిండని నేను అటు చూసిండే కూసా ఇక్కడ కూసా అయితే కానీ కూసా మంచి ఆటగాళ్ళ ఇక్కడ నయ్యాం కాలు బెనికిందో ఏమన్నా అయిందో ఇక్కడ కూసో అట్లయినా సిగ్గురాదు నీకు. మస్తు షేడ్స్ ఉన్నారా చెల్లు ఓకే చూసుకుందు కానీ ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టు. నేను అక్కడ చెరుకు కట్టెల్లాగా ఉన్నాయి, మరి వీడియో తీసుకుంటా వచ్చినాక పోదామని నేను చూస్తున్నా. వచ్చి గాలి కంపోలే పడితే మీద చెరుకు కట్టెలా ఓసి పిసదానా చెరుకు కట్టె కాదే అది గడ్డి బర్లకేసే గడ్డి అది కాదు చెరుకే. చెరుకు కాదే పిసదానా 24 గంటలు నేను ఐడికి వచ్చేది నువ్వు అది గడ్డే అది ఆ చెరుకే బావా. నన్ను ఒరియక నువ్వు దా చూపిస్తుందా నేను నీకు మెల్లగా నువ్వు మెల్లగా పంది కుక్కలే పడతాయి మీద. ఏడి అయినా సిద్ధిగారిని ఇడికి ఎందుకు పంపిస్తున్నావు పొలం కాడికి? అదా మా షెల్లా సిటీలు ఉంటారు కదా, పల్లెటూరు వాతావరణం చూపెడతా అంటే తీసుకొచ్చిండు. వాడు నీ చెవులా పువ్వు పెట్టిండు, వాడు మీ చెల్లని తీసుకొచ్చి ఏదో ఎత్తాడు నేను చూసిన గదిగా నేను నిన్ను అవునా బావా? ఎక్కడ నువ్వు ఏడు చూసిన వాళ్ళని? ఇక్కడనే గిన్నె ఉండే ఇగో ఇన్నే ఇక్కడనే కూర్చున్నాడు. అరే మరి ఎటు పోయింది ముండ కొడుకు? ఎన్నెళ్ళేంది అలా నెక్కరేసిండు, ఆ పని చేసిండు, ఏందో ఏమో నాకు అస్సలు అర్థమైతలేదు. నువ్వు గడి బాబా గడి చూడుకో, ఎందుకు ఇటువంటి కథలు పడతాడో ఏమో అస్సలు అర్థమైతలేదు. చూసావానే గడ్డి ఎట్లున్నదో? అయ్యో నేను చెరుకు అనుకున్నా, తిందాం అనుకున్నా. అనుకుంటావు కానీ కావా అంతే అప్పని పాంచలు ఆయ్ కుడుతాందే. అయ్యో ఏమైంది బావా? అబ్బా ఇది పురుగు వారినట్టున్నది. అరే గిట్ దులిపా టీ షర్ట్ దిగి ఇప్పు 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 బావా ఇప్పు 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 ఇప్పు. నీ పాంచరా దేవుడా కొద్ది కుట్టును కుట్టలేదే. అబ్బా ఇది పట్టుకో ఇది పట్టుకో నీ పాంచరా అట్వా 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 నీ కుడతానే అట్వా ఏం శివలో ఏమో నీ పాంచరా దేవుడా. అబ్బా ఓ బాడ్కావు ఏం చేస్తానవురా దాన్ని? గట్లకి ఎందుకు తీసుకుపోయినవురా? అయ్యో అబ్బా టీ షర్ట్ ఎందుకు ఇప్పినావు? నువ్వేం చేస్తాను? నాకు కొంప ముంచినవారా? కాదే చూస్తానంటే తీసుకుపోయినా. ఏం చూస్తానన్నదిరా? కాదే చెరుకు చెరుకే కట్టినదా ఏంటిది? కాదే అది కాదక్క, ఏంటిదే? ఇది చెరుకు కట్టే అని అనుకున్నా. ఇంటితో బాబా అంటే అది కాదే, నువ్వేదో హాలిడేస్ అంటే ఎంజాయ్ చేసేది పోరి పల్లెటూరు తెలియదు అని రమ్మంటే నా బతుకు ఆగం చేసుకోనికి వచ్చినవానే. అక్క నిన్నంటున్నది అక్క, నేను ఎప్పుడు మీరు సిగ్గుపడకండి. చిన్నంతా వేసి గట్ల చూస్తానవేంద్ర దొంగ కోళ్ళు పట్టేటోడా. దాన్ని ఆ గట్లకి ఎందుకు తీసుకుపోయినావు చెప్పు. మంచి ఆటగాళ్ళ చెప్పు చెరుకు అంటే తీసుకుపోయినా. ఏంది? ఎందుకు తీసుకుపోయినావురా? చూపెట్టడానికి. ఏం చూపెట్టడానికి రా? చెరుకు కాదు గడ్డి అని. ఈ టీ షర్ట్ ఎందుకు ఇప్పినావురా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. చెప్పు. పురుగు వారితే ఏడవారింది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ పురుగు ఏడబారిందంట. ఏడబారింది? ఈపులా ఈపులో బారింది.
ఎప్పుడు అడిగినా గీయే చెప్తావారా? ఆడ అడిగినా ఈ ఆన్సర్లు చెప్పినావు, ఈడ అడిగినా ఇయే చెప్తాను. నువ్వు ఏమనుకుంటావు రా? ఇప్పటికైనా నిజాలు చెప్తారా చెప్పరా? ఏందే ఏమనుకుంటానవే నువ్వు? నేనేమనుకున్నా అక్క, మరి ఎందుకు పోయిన వాళ్ళకు? చెరుకని తీసుకుపోయిండు. ఆహా, నువ్వేమన్నా చిన్న పిల్లవా? నీకు ఇదేదో అర్థం అవుతలేదా? ఇది చెరుకులానే ఉందక్క. ఆహా, చెరుకులాగా ఉన్నదని తీసుకుపోయినావు లోపలికి. తీసుకుపోయినాక ఇదెందుకు ఇప్పమన్నావు? నేను ఇప్పుమని లేక చెరుకు అని చెప్పినాక ఇది గడ్డి అని ఇగోవే, ఇప్పటికి కూడా మీరు కథలు పడకురి, నాకు అన్నేరికే. లేదక్క, నేను నీ దగ్గర అబద్ధం ఆడుతున్నానే. మరి టీషర్ట్ ఇప్పు ఎందుకన్నా? ఆయనే పురుగు పురుగు అంటే అయ్యో ఇప్పు బావా ఇప్పయ్య అని చెప్పిన. ఇక అవన్నీ కథల మీద పడకుర్రే. నేను ఆ రోజు మీరు వేవ్ షర్ట్ కింద మాట్లాడుకునేటి అన్ని విన్నా. మీకు అసలు బుద్ధుందా? వచ్చింది నా కొంప ముంచడానికి కాదా అనే షెల్ల. నువ్వు అన్ని విన్నావు కదక్క. నేను మాట్లాడిన మాటలన్నీ విన్నప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడవక్క నా మీద. నేను అప్పుడు మంచిదానివే అనుకున్నానే, కానీ ఇళ్ళకి వెళ్ళే వరకు నాకెంత ఘోరంగా బాధ అనిపించింది తెలుసానే. అక్క జీవితాన్ని తను ఇట్లా చేస్తుందా? పాపాకారి దేవుడు నా పాపాకారి దేవుడు నాకు పాడు రాత రాసేను. అవురా, నీకేం పుట్టిందిరా? ఓ పిసమ్మొక్కం దానా, అది చెరుకు అంటే చెరుకు కాదే గడ్డి అని అందులోకి తీసుకుపోయినా. అందులోకి తీసుకుపోయినాక ఏదో పురుగు వారింది చెప్ప టీ షర్ట్ ఇడిచినా గప్పుడే నువ్వు వచ్చినావు. నా ఇమానంగా చెప్తాను, దీన్ని ముట్టుకుండా కూడా ముట్టుకోలేదే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నువ్వన్నా చెప్పే, నిన్న గడ్డలు తీసుకుపోయావన్నా చేసిందా చెప్పు? చేసిందా? ముడతానవరా మళ్ళా? కాదు అడుగుతానా. నీకు అంగే సక్కగా వేసుకురాదు నీ బతుకు జడ. ఇద్దరుగా అలారా నీకు? తికమకేసుకుంటున్నా అటేం ముచ్చట పెడతాను? కాదు తికమ్మకేసుకున్నావంటే ఏం ముచ్చట పెడతాను దాంతో? అంగి తికమకేసుకున్నాడు అని చెప్పినక్క. నువ్వు రా నేను సంగతి చెప్తా నేను. కానీ తోడు ప్రమాణ పూర్తికి ఏ పాపలు తెలియదు. నేను దాన్ని గడ్లకే తీసుకుపోయినా ఏం చేయలేదు అవుతాడు. అబ్బో అయ్యా, నువ్వు రారా నీ సంగతి చెప్తా నేను. ఇంటికి అయితే రానియా నిన్ను. ఏం చేయాలని చెప్తా నిన్ను. ఏంది ఇంకేం చెప్తారా నాకు? అప్పటి నుంచి అడిగితే ఒక్కటే ముచ్చడి చెప్తాను. ఇగో పచ్చ నాకు మీద బాగా చేసి చెప్తానే. దీన్ని చెరుకు అని అంటే కాదే గడ్డి అని తీసుకుపోయినా గానీ ఒట్టు దీన్ని ముట్టుకుడు కూడా ముట్టుకోలేదే నీవు ఒట్టు. నా మీద దొంగ పాడుకోవు మళ్ళా. నువ్వు నడివే, నీ సంగతి ఇట్లా కదా అని చెప్తాను కదా. 10 మందిలో పిలిపించినాకనే చూసిరా ఇది ఎంత అటికారి వేసేస్తుందో. పాయప్ప ఏడికి పిలిపిస్తావు? పిలిపి నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? మంచిగా అడగాల, మంచిగా అడగాలి. ఏమైందమ్మా ఎల్లలు పెట్టుకున్నారు? ఏమైందంటే ఏం చెప్పాలయ్యా? ఇగో ఇది మా పెద్ద మా బిడ్డ నాకు షెల్ అవుతుంది. హాలిడేస్ ఉన్నాయి అక్క అంటే రమ్మన్న. వచ్చిన సందాలు ఉండాలి కదా. నాకు ఆపరాలు చిచ్చు పుట్టింది. ఇగో ఈ దొంగ వాడుకోవు దీన్ని తీసుకొని పోయిండు పొలం కాడికని. ఆడ నుంచి నీకు బట్టలు లేవు, వీళ్ళిద్దరు గడ్డకి వెళ్ళలేవు. చెప్పురా వాడుకోవు, ఏం చూస్తాను? ఏం చేసినావు చెప్పు. ఏమవుతానవే నల్ల ఒక ముక్కుందానా? ఇద్దరికి బట్టలు అని మాట్లాడతాను చంపుతా. నీ ఏమనుకుంటారా? నీకు లేవన్నారా? అది కదమ్మా. ఏ ఆగుసిద్దు, అది ఏం మీ లొల్లేంది అర్థమైందండి చెప్పురి. చెబుతానయ్యా, ఇది నా చెల్లె కదా. ఇది పట్టణంలో చదువుకునే పిల్ల. ఇంటికి వచ్చింది. బావా నాకు బాయిగాడికి తీసుకపో, నాకు పల్లెటూరు వాతావరణం తెలియదు అన్నమోలే. అయ్యో పోరికి తెలియదు కదా అని పొమ్మంటి. పోయిన వాళ్ళు పోయిన సందాన్ని ఉండద్దా? ఓ గట్లకి వెళ్తారు నేను పోయే వరకు. ఆడేం జరిగిందో నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఈ ఒంటి మీద బట్టలేవు. పూర్తిగా చెప్తాను, నీ కాలు మొక్త అవ్వతాడు అన్న. ఇగో ఇది నా బర్ల కోసం నేను గడ్డి పెంచుకుంటాను కదా. ఆ గడ్డిని చూసి దొడ్డు ఉంటది కదా. అయ్యో కొద్దిగా దొడ్డు ఉండదా అని మన సర్కార్ గడ్డి బర్లకి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలాసన్ చెరుకు, అది చెరుకు కట్టె అంటే చెరుకు కట్టే కాదు, అది బర్లకేసే గడ్డి అని తీసుకుపోయినా. దగ్గరికి తీసుకుపోయినాక నా కర్మ కగ్గిదాలుగా ఇగో చూడే నా ఈపులేమో మొత్తం ఇక్కడ పురుగు వారిందే. పురుగు వారినందుకు ఇది నా చెల్లె నమ్మకంగా పంపిస్తే నా కొంప ముంచింది కాదే. పురుగు వారితే నా అంగిడి చిన్న నిజంగా చెప్తానా. ఇదే
కొంప ముంచలేదక్క నువ్వు ఉండు. ఏం మాట్లాడకు, చేసిందంతా చేసి బావనే పురుగు అన్నాడే. చూసావా ఎంత అటికారం విషయం ఎత్తాందో ఇది పాపం వట్టిగా పోరి మీద లేచిపోయి అద్భుతం మళ్ళా ఓ తిరుగుతుంది నకరాలు చెప్తాను. ఆ రోజు నిజంగానే బావ వచ్చి చెప్పితే ఏం లేదే నీ గురించి అన్నావు. చేసిందంతా చేసి ఇంకా నేను ఆ రోజు నమ్మలే నీ మాయ మాటలు చెప్తే. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. నువ్వన్న చెప్పవానే మరి గిట్ట జరిగింది మా మధ్యలో అని ఎన్నడన్నా చెప్పినావా? ఏం జరిగిందని చెప్పమంటాను దాన్ని అందులో గడ్డిలోకి పోతే పురుగు వరినందుకు టీ షర్ట్ ఇడిచింది గంతే. నన్ను చేసుకుంటా అంటే మా అక్కని చేసుకోవాలని బాబుకి ఇట్లా చెప్పిందే నేనక్క. నేను చేసుకుంటా అంట నానే. అయితే నన్ను చేసుకోమని చెప్పి నువ్వు ఇప్పుడు గిట్ల చేస్తావానే? ఏ ఆగక్క. ఇక అంకుల్ నేను చెరుకన్నా, బావ గడ్డ అన్నాడు, లోపలికేనం పురుగు అన్నాడు, ఎక్కడన్నా ఈపన్నాడు, ఇప్పుమన్నా. అయ్యో ఇప్పు మన్నదంట ఆడు ఇప్పిండు. తర్వాత ఏం జరిగిందో ఇక చెప్పే మీరే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏమో జరిగిందంట. నేను చెప్పురా అరే ఏం చెప్పే కాకి మొక్కం దానా ఇంట్లో పురుగు వారిందని టీ షర్ట్ ఇప్పమన్నా అంతలో నువ్వు వచ్చినావు. ఏంద్రా ఈ లొల్లి? ఆమె చెప్పేదంతా నిజమేనా? అన్నా నా ఇమానంగా చెప్తాననే దాన్ని గడ్డిలోకి తీసుకుపోవడు పాపం అయిపోయింది అంతే. అరే మళ్ళనే చెప్తానవేందిరా? అది గదే జరిగింది ఆడా. ఇక నేను ఉండరా నీకు? నువ్వు ఎన్నిసార్లు అడిగినా కదే చెప్తాను. నా ఈపులో పురుగు వారితే టీ షర్ట్ ఇప్పిండే. సరే ఇగో నువ్వే ఉండే ఇంటికి నేను పోతాను. మా అమ్మగారి నేను దండం పెడతాను చెప్పేది ఇనే. నేను లేకపోతేనే నా ఇల్వ నీకు తెలుస్తుంది రా. నేను పోతా మా అమ్మగారి కగ్గిదాలుగా పీకు. నీ మొగనికి నేనెందుకుంటేనే ఛీ. అబ్బని కోట కగ్గిదాలుగా. వారి చూసినావా మరదలని సంబరానికి సరసమాడితే ఉన్న సంసారం ఇసుకపా. సరే నాలో అయితే అదే వస్తుంది పో ఇంటి మొక్క నువ్వు. చాలా బాగుంది సినిమా, ఫుల్లీ ఫన్ అనమాట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రితిక. వెల్కమ్ టు జాకెట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరదలతో సంవత్సరం పడితే నా సంసారం ఇచ్చకపోయింది. నా లెక్క ఎవరు చేయకూరి అవ్వతోడ నేను గడ్లకే చెరకంటే తీసుకుపోయాను. మళ్ళా మొదలు పెట్టిండ్రా